ఏపీ ప్రజలకు చల్లటి తీపి కబురు. వేసవి రావడంతో ఎండ తీవ్రతకు ఇబ్బందులు పడుతున్న ప్రజలకు వాతావరణ శాఖ చల్లటి కబురు చెప్పింది. ఈ వేసవిలో అకాల వర్షాలు సర్వసాధారణమే అని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఉత్తర బీహార్ నుండి ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ వరకు ద్రోణి విస్తరించిందని, దీని ప్రభావంతో 6 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని విశాఖపట్నం వాతావరణ శాఖ అధికారి కుమార్ తెలిపారు. మరిన్ని వివరాలు మా ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ దుర్గా ప్రసాద్ ఫేస్ టు ఫేస్. ఏపీలో గత వారం రోజుల నుంచి కూడా భిన్నమైన వాతావరణ పరిస్థితి నెలకొని పగడపూట ఎండలతో ఉక్కిరిబిరి అవుతుంటే సాయంత్రం పూట వర్ష ప్రభావం కురుస్తుంది. ఈ వాతావరణ మార్పులు ప్రధాన కారణం ఏంటి? వారం రోజుల పాటు వాతావరణ పరిస్థితి ఏ విధంగా ఉండబోతాయో తెలుసుకుని ప్రయత్నం చేద్దాం. మనతో పాటు విశాఖ వాతావరణ అధికారి కుమార్ గారు ఉన్నారు. సో కుమార్ గారిని మరిన్ని వివరాలు తెలుసుకుని ప్రయత్నం చేద్దాం. సార్, గత వారం రోజుల పాటు భిన్నమైన వాతావరణ పరిస్థితి నెలకొని ఉదయం పూట ఎండతో ఉక్కిరిబిరి అవుతుంది, సాయంత్రం పూట వర్షం కురుస్తుంది. ఈ ప్రభావం దీనివల్ల ఉండబోతుంది ప్రధాన కారణం ఏంటి? ఒకటి, ఎండ ఉండడం ఎండాకాలంలో సహజమే. దాంతోపాటు తేమ ఉన్నట్టయితే, తేమతో పాటు అధిక ఉష్ణోగ్రతలు ఉన్నట్టయితే ఉక్కిరిబిక్కిరి అయ్యే అవకాశాలు ఉంటాయి. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో డిఫ్యూజర్ సిస్టమ్స్ చుట్టుప్రక్కల ఉన్న అప్పర్ ఎయిర్ సైక్లోనిక్ సర్క్యులేషన్స్ కానీ, ట్రఫ్ కానీ, విండ్ డిస్కంటిన్యూటీ కానీ, లేకపోతే ఈ వెస్టర్లీ ట్రఫ్ కానీ ఉన్నట్టయితే వాటి వల్ల కూడా ఇటువంటి ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంటుంది. నిన్న నార్త్ బీహార్ నుంచి నార్త్ కోస్తా ఆంధ్రప్రదేశ్ వరకు ఒక వెస్టర్లీ ట్రఫ్, పశ్చిమ విక్షోభం నుంచి వచ్చిన ఒక వెస్టర్లీ ట్రఫ్ 5.8 కిలోమీటర్ల ఎత్తులో నుండి పైకి మిడిల్ అండ్ అప్పర్ ట్రోపోస్ఫిరిక్ లెవెల్స్ వరకు విస్తరించి ఉండేది. అది కొంచెం ఈస్ట్ వర్డ్ మూవ్ అయ్యి ఇప్పుడు సిక్కిం నుంచి ఉత్తర ఒడిస్సా వరకు 3.1 నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు వ్యాపించి ఉన్నది. తరువాత నైరుతి బంగాళాఖాతంలో ఉన్న ఉపరితల ఆవర్తనం ఇప్పుడు లెస్ మార్క్ అయింది. దీంతో కాకుండా సౌత్ వెస్ట్ రాజస్థాన్ నుంచి తమిళనాడు వరకు ఒక ఉపరితల ఆవర్తనం, అక్కడున్న సైక్లోనిక్ సర్క్యులేషన్ నుంచి తమిళనాడు వరకు వ్యాపించి ఉండటం వలన ఇది రాయలసీమ గుండా 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఉంది, రాయలసీమ గుండా ప్రయాణిస్తుంది. మూడవది, ఈస్ట్ మధ్యప్రదేశ్ నుంచి ఛత్తీస్గఢ్ వరకు ఒక ట్రఫ్ లైన్ ఉంది. అక్కడ కూడా ఈస్ట్ మధ్యప్రదేశ్లో కూడా ఒక ఉపరితల ఆవర్తనం ఉంది. దాని నుంచి ఛత్తీస్గఢ్ వరకు ఒక ట్రఫ్ లైన్ ఉంది. అది 1.8 కిలోమీటర్ల ఎత్తు వరకు వ్యాపించి ఉంది. ఇటువంటి సిస్టమ్స్ చుట్టుప్రక్కల ఉండటం వలన మరియు ఉష్ణ సంవహన పరిస్థితులు ఉండటం వలన రాష్ట్రంలో రాబోయే వారం రోజులు కూడా చెదురుముదురుగా వర్షాలు పడే అవకాశం ఉంది. ఉరుములు మెరుపులు కూడా ఉంటాయి. ఇంకా విస్తారంగా చెప్పాలి అంటే, మొదటి రోజు ఈరోజు ఉత్తర దక్షిణ కోస్తా జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతంతో పాటు ఉరుములు మెరుపులు ఉండే అవకాశం ఉంది. మిగతా 6 రోజులు, ఈ వారం రోజుల్లో తదుపరి 6 రోజులు కూడా 1-2 చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం, ఉరుములు మెరుపులు కొనసాగే అవకాశం ఉంది. దీంతోపాటు ఈరోజు రేపు ఉత్తర దక్షిణ కోస్తా జిల్లాల్లో 1-2 చోట్ల ఈదురుగాలులు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. 3వ రోజు నుంచి 7వ రోజు వరకు అది 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. దీంతోపాటు సాధారణ గరిష్ట ఉష్ణోగ్రతలు ఈరోజు నమోదయ్యే అవకాశం ఉంది. అంటే గరిష్ట ఉష్ణోగ్రతల్లో మార్పు పెద్దగా ఉండే అవకాశం ఈరోజు కనిపించటం లేదు. రేపటి నుంచి మిగతా 5 రోజుల వరకు గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణ గరిష్ట ఉష్ణోగ్రతల స్థాయి నుంచి 2 నుంచి 4 డిగ్రీలు అధికంగా నమోదయ్యే అవకాశం ఉంది. 6-7 రోజుల్లో మళ్ళీ పెద్దగా మార్పు ఏమీ ఉండే అవకాశం లేదు. ఏదైతే ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావం, దీని ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది? ప్రధానంగా ఉత్తరాంధ్ర సంబంధించి ఏ విధంగా ఉండబోతుంది? ఉత్తరాంధ్రలో ఈరోజు కూడా చెదురుముదురుగా వర్షాలు, ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కనిపించే అవకాశం ఉంది. అది సాయంత్రం లోపల పడే అవకాశం కనిపిస్తుంది. నిన్న గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో ముఖ్యంగా అద్దంకి, బాపట్ల జిల్లాలో 61 మిల్లీమీటర్లు, ప్రకాశం జిల్లా ఒంగోలులో 56 మిల్లీమీటర్లు, విజయనగరం జిల్లా తెర్లాంలో 54 మిల్లీమీటర్లు, ప్రకాశం జిల్లా దర్శిలో 40 మిల్లీమీటర్లు, ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ తిరువూరులో 38 మిల్లీమీటర్లు, తర్వాత మన్యంలో పార్వతీపురం మన్యంలో కురుపాం 37 మిల్లీమీటర్లు, విజయనగరం జిల్లా గర్విల్లో 37 మిల్లీమీటర్లు, బలిజిపేట పార్వతీపురం మన్యంలో 33 మిల్లీమీటర్లు, అనకాపల్లిలో 32 మిల్లీమీటర్లు ఇలా వర్షాలు కొంచెం విస్తారంగా పడ్డాయి. ఫైనల్గా
సాధారణ వర్షపాతం కంటే అధికంగా ఈసారి వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నట్టు ఐఎండీ సూచించింది. దీని రావు ఈ విధంగా అనుకుంటున్నాను. సౌత్ వెస్ట్ మాన్సూన్ లేదా నైరుతి ఋతుపవనాలు యొక్క స్థితి ఏ విధంగా ఉండబోతుంది అనేది మోడల్స్తో అనాలిసిస్ చేసి మా వాళ్ళు నిన్న మిడ్ ఏప్రిల్లో రిలీజ్ చేశారు. దీని ప్రకారంగా దేశంలో ఉండే నైరుతి ఋతుపవనాల యొక్క సాధారణ లాంగ్ పీరియడ్ యావరేజు 87 సెంటీమీటర్లు, దానికి దరిదాపుల్లోనే ఉండే అవకాశం కనిపిస్తుంది. 104% నమోదయ్యే అవకాశం కనిపిస్తున్నట్టు మా యొక్క నమూనాలు తెలియజేస్తున్నాయి. ముఖ్యంగా కోస్తా ఆంధ్రప్రదేశ్కి వచ్చినట్లయితే రాబోయే మాన్సూన్ కొంచెం ఆశాజనకంగా కనిపిస్తుంది. సాధారణ స్థితి నుంచి కొంచెం ఎక్కువగా వర్షపాతం నమోదయ్యే అవకాశాలు కనిపిస్తుంది. ఇది చూస్తున్నాం కదా, ఏదైతే రానున్న 6 రోజుల పాటు కూడా ప్రధానంగా ఉత్తర మధ్య కోస్తా రాయలసీమ ప్రాంతంలో కూడా ప్రధానంగా ఉత్తరాంధ్రలో తేలికపాటి చిరుజల్లు పడే అవకాశం ఉంది. మరోవిధంగా ఉష్ణోగ్రత సాధారణ ఉష్ణోగ్రత కంటే 2 నుంచి 4 డిగ్రీలు అధికంగా నమోదయ్యే అవకాశం ఉందని చెప్పారు. మరోవైపు ఈ ఏడాది కూడా వర్షపాతం కూడా అధికంగా నమోదయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నట్టు కూడా ఆ వాతావరణ శాఖ అధికారులు తెలియజేయడం జరిగింది. ప్రసాద్ గణేష్ దుర్గాప్రసాద్, మెగా 9 టీవీ, విశాఖ నుండి.